హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాను. మా వారు వస్తా అన్నారనమాట. షాపింగ్‌కైతే వెళ్ళాలి. షాపింగ్ అంటే వేలుకి వేలు ఖర్చు పెట్టి ఏం కొనుక్కొస్తాను అనుకుంటారేమో. మిషన్‌కి సంబంధించిన షాపింగ్ అనమాట. కొన్ని ఫాల్స్, లైనింగులు, అలాగే దారపుండలు అవన్నీ తీసుకోవాలి. నిన్న నిన్నటి వీడియోలో బ్లౌజులయి కట్ చేశాను కదా! అవైతే ఈరోజు కుడదామని చెప్పి స్టార్ట్ చేశాను. కానీ సగంలో ఆగిపోయిందనమాట పని. వీటికి పైపింగ్ క్లాతులు కూడా కావాలి. సగం గుట్టి ఆపేశాను. వేరే కుడదామని చూస్తే వాటికి కూడా కరెక్ట్‌గా లైనింగులు గానీ, అలాగే దారపుండలు గానీ దొరకలేదు. అంటే లైనింగ్‌లు అవి మన దగ్గరే ఉన్నాయి కానీ ఫాల్స్ అవి కరెక్ట్‌గా సెట్ అవ్వలేదనమాట. ఇంకా అవన్నీ తీసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా వాటి కోసం ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. ఇంకా కొన్ని సర్దుకోవాల్సినవి ఉన్నాయన్నమాట. మా వారు వచ్చేలోపు ఇంకా తొందరగా అయి సర్దేసుకుంటే ఇంకా షాపింగ్కి వెళ్ళొస్తా. అలాగే వచ్చేటప్పుడు మా బాబాయ్ వాళ్ళ మనవడు కూడా బండి మీద నుంచి పడి దెబ్బలు తగిలినాయంట. ఇంకా తన దగ్గరకు కూడా వెళ్ళి రావాలి. ఇప్పుడైతే అన్నీ సర్దేసుకుంటా. నాకంటూ పర్సనల్గా షాపింగ్ అయితే ఏం చేయను. బాగా చేస్తే ఒక 200, 300 ఉంటుందేమో అంతే నా షాపింగ్. అంతకుమించి ఏం ఖర్చు పెట్టను అనమాట. ఏదైనా సరే షాపింగ్ అంటే మిషన్కి సంబంధించో లేకపోతే శారీస్కి సంబంధించో ఈ షాపింగే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మిషన్కి కావాల్సినవన్నీ దారపండలు, ఫాల్స్, లైనింగ్లు, ఐస్ క్రీమ్ బండి కూడా ఇప్పుడే వెళ్తుంది. అయితే లైనింగ్లు, ఫాళ్ళు, అలాగే దారపండలు కొన్ని తీసుకోవాలన్నమాట. ఇంకా అవి తీసుకొని వచ్చేటప్పుడు బాబాయ్ మనోడి దగ్గర కూడా వెళ్ళొస్తాం. ఓకేనా? వీడియో కంటిన్యూ అవుద్ది, చూస్తూనే ఉండండి. ఓకేనా? అలాగే వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే కావాల్సినవన్నీ సర్దేసుకుంటా. ఈరోజు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఎలాగైనా సరే 4 బ్లౌజులన్నా కుట్టాలి అని చెప్పి అనుకున్నాను. కానీ అసలు ఒక్కటి కూడా కుట్టలేదనమాట. ఒకదానికి దారం దొరకలేదు, ఒకదానికేమో పైపింగ్ క్లాత్ దొరకలేదు. అట్లా ఏది కుడదామని చూసినా కూడా వాటికి సంబంధించిన ఏదో ఒకటి లేవనమాట. ఇంకా పనంతా ఆగిపోయింది. 4 కుడదాం అనుకుంటే ఒక్కటి కూడా కుట్టలేకపోయాను. అదొకటి, రేకుల షెడ్లో కూడా ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను అనమాట. ఈ ఎండలకి ఉడుక్కుపోతూ ఉంది. అసలు రోజుకు ఒక బ్లౌజ్ కుట్టడమే కష్టం అన్నట్టుగా అంత ఉడుక్కుపోతుంది అనమాట. అయితే అసలు 5:30 అయ్యింది. చూడండి అసలు ఎండ ఏమన్నా తగ్గిందేమో. మే నెలలో ఉన్నట్టుగా ఉందన్నమాట. ఇంక పొద్దున్నుంచి మా వారిని ఇట్లా పైపింగ్ క్లాతులు, ఫాల్స్, లైనింగులు తెచ్చుకోవాలి, నన్ను పొన్నూరు తీసుకెళ్ళండి అని అంటే ఇంకా పొద్దున్నుంచి అడుగుతుంటే ఇంకా మా వారికి కూడా ఖాళీ లేదనమాట ఇవాళ. ఇంకా ఇప్పుడు 5:30 అయ్యింది. ఇప్పుడైతే తీసుకెళ్తా అన్నారు. ఇంక కావాల్సినవన్నీ సర్దుకుంటా ఉన్నాను. మాకు ఏదన్నా వస్తువులు కావాలి అని అంటే గనక పొన్నూరు వెళ్ళాల్సిందే. ఇంకా ఇక్కడ ఊళ్ళో కూడా కొట్ల దగ్గర దొరుకుతాయి కానీ అన్నీ దొరకవు అనమాట. ఏదో మెయిన్ కలర్స్, దారపుండలు అలాంటివి మెయిన్ కలర్స్ అయితే దొరుకుతాయి. కాకపోతే రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫాల్స్, లైనింగ్లు కూడా దొరుకుతాయి కానీ రేట్ ఎక్కువ ఉంటుంది. అదొకటి. అసలు ఇప్పుడు మనకి ఏదైనా సరే ప్రతిదీ పొన్నూరు వెళ్ళకుండా ఊళ్ళోనే దొరుకుతున్నాయి. కాకపోతే రేట్లు తేడా ఉంటుంది అనమాట. ఇంకా అందుకోసం అన్నీ కావాలి కదా, పొన్నూరు వెళ్ళొద్దాము అని చెప్పి ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. ఇంకా నాకు కావాల్సినవన్నీ చెక్ చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఏదన్నా ఒకటి అరా మర్చిపోయాను అనుకోండి, మళ్ళీ వెళ్దాము అంటే ఇంకా పద్దాకలా ఎక్కడ కుదిరిద్ది వెళ్ళటానికి అని ఒకేసారి అన్నీ చెక్ చేసుకుంటున్నా. ఏమేం కావాలి అనేది 1కి 4 సార్లు అన్నీ చూసుకొని సర్దుకుంటున్నాను అనమాట. ఇంకా నేను ఇవి సర్దుకుంటుండగానే మా వారు కూడా వచ్చేసారు. ఇప్పుడైతే బయలుదేరాము. మేము పొన్నూరులో షాపింగ్ ఎంతోసేపు పట్టలేదండి. అంటే ఫాల్స్, లైనింగులు ఇవే కదా, ఎక్కువ టైం పట్టలేదన్నమాట. ఒక అరగంటలో మొత్తం షాపింగ్ అంతా అయిపోయింది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ వీడియో మొన్న ఒక 5-6 రోజుల క్రితం తీసిన వీడియో. దీని తర్వాత వీడియో అప్లోడ్ చేశాను కానీ ఈ వీడియో అప్లోడ్ చేయడం మర్చిపోయాను అనమాట. ఇప్పుడు చూసి అయ్యో ఈ వీడియో అప్లోడ్ చేయడం మర్చిపోయాను అని చెప్పి మళ్ళీ అంతకుముందు ఇచ్చిన వాయిస్ అంతా కట్ చేసి మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను అనమాట. అయితే షాపింగ్ ఒక అరగంట, 30 గంటలు అయిపోయింది. ఇంకా మళ్ళీ తీసుకొని రిటర్న్ అయ్యామన్నమాట. ఇక్కడ మీకు ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు కదా, ఇంకా మా ఊరి శివాలయం అయితే ఈ గుడేనమాట. నేను శనివారం శివాలయంకి వెళ్తున్నాను అని చెప్పాను కదా, ఇంకా ఈ గుడే పక్కనే ఉంటాయి అన్నమాట. శివాలయము అలాగే ఆంజనేయ స్వామి గుడి పక్కనే ఉంటాయి. ఒకసారి మీకు కూడా చూపించుదామా అని చెప్పి ఆ క్లిప్ అయితే తీశాను. ఇంకా షాపింగ్ అయిపోయి వచ్చేటప్పుడు చెప్పాను కదా, మా బాబాయ్ వాళ్ళ మనవడికి యాక్సిడెంట్ అయిందనమాట.
కాలుకి దెబ్బ తగిలింది. అంటే నాకు అసలు ఎలా జరిగింది ఏంటి అనేది కూడా నాకు డీటెయిల్స్ తెలీదు అక్కడికి వెళ్ళేదాకా కూడా. అయితే ఇంక వచ్చేటప్పుడు అక్కడికి కూడా వెళ్ళొచ్చాము. అయితే అసలు పిల్లలు వాళ్ళు పడేది తెలియటం లేదు, పక్కన వాళ్ళని పడేసేది తెలియటం లేదనమాట. ఏంటో పెద్ద ఎవరి కాళ్ళే హీరోలాగా ఫీల్ అయిపోయి ఫాస్ట్గా బండి నడపడం, పక్కన వాళ్ళని పడేసేది తెలియట్లేదు, వాళ్ళు పడేది తెలియట్లేదు. అయితే కాలేజీకి వెళ్తుంటే రాంగ్ రూట్లో వచ్చి ఆపన్ని సడన్గా గుద్దాడంట. అక్కడికి ఇంక నేను బండి ఆపాను, ఆపితేనే ఇంక అట్లా తగిలింది అని అంటున్నాడు. అసలు కాలు ఇరిగిపోవటం, రాడ్లు వేసారనమాట, సర్జరీ జరిగింది. ఇంక బండి ఆపిన బండినే అట్లా గుద్దాడు అంటే ఇంకా వెళ్తుంటే గుద్దితే ఇంక అసలు ఏమన్నా ఉందా చెప్పండి, స్పాట్లో ఇదైపోవటమే కదా. ఇంకా పక్కకి వెళ్ళటానికి కూడా అవకాశం లేదంట, రెండో సైడ్ ఏమో లారీ వెళ్తుందంట. ఇంకా అసలు మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా మన ఎదురుగా వచ్చేవాళ్ళు సరిగ్గా రావాలి కదా, వాళ్ళు కూడా సరిగ్గా వస్తేనే వాళ్ళకైనా వీళ్ళకైనా దెబ్బలు తగలకుండా జాగ్రత్తగా ఉంటారు. అస్సలు పిల్లలు మనం ఎంతన్నా చెప్పనివ్వండి, ఇంకా అసలు ఇంట్లోంచి బయటికి వెళ్ళారు అని అంటే ఇంక వాళ్ళ ఇష్టం అన్నమాట. బండి చేతికి ఇచ్చాము అంటే ఫాస్ట్గా పానీయడం, పడితే వీళ్ళన్నా పడుతున్నారు, లేకపోతే పక్కన వాళ్ళన్నా పడేస్తున్నారు. పిల్లలందరూ ఇలా తయారయ్యారు. మనం ఇంటి దగ్గర ఎన్ని జాగ్రత్తలన్నా చెప్పనివ్వండి, ఇంకా మనం చెప్పినట్టు ఈని వీళ్ళు జాగ్రత్తగా ఉన్నా కూడా ఎదురుగా వచ్చేవాళ్ళు ఇట్లా గుద్దుతూ ఉన్నారనమాట. పాపం కాలుకైతే బాగా దెబ్బ తగిలింది, చెప్పాను కదా రాడ్లు వేశారు అని. ఇంకొక 20 రోజులైతే అస్సలు కాలు కదిలించడానికి కూడా లేదనమాట, అంత దెబ్బలు తగిలినాయి. పిల్లలు చెబితేనేమో వినరు, ఇట్లాంటివి జరిగినప్పుడేమో తల్లిదండ్రులు బాధపడాల్సి వచ్చింది. అయితే ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత చెప్పాను కదా పొద్దున ఒక బ్లౌజు సగం గుట్టి అక్కడ పడేశాను అని. ఇంకా పైపింగ్ క్లాత్ అది తీసుకొచ్చి ఇంకా ఆ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంక ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేశాను. కనీసం 4 కుడదాం అనుకున్నాను, కనీసం ఒకటన్నా కుడదాము అన్నట్టుగా ఇంక ఈ బ్లౌజ్ ఎటు సగం గుట్టుంది కదా, ఇంక ఇదైతే పూర్తి చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను. అయితే నన్ను చాలా రోజుల నుంచి ఒక అమ్మాయి అడుగుతుందన్నమాట, ఆంటీ బ్లౌజ్కి పైపింగ్ ఎలా చేస్తారో నాకు చెప్పరా అని. అయితే నేను వీడియోలో చూపించుతాను చూడు అని చెప్పాను. ఇంకా అందుకోసం అని చెప్పి ఈ వీడియోలో నేను పైపింగ్ ఎలా చేస్తాను అనేది చూపించుతున్నాను. చాలా సింపుల్, ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట. ఎవరన్నా తెలియని వాళ్ళకు కూడా ఉపయోగపడిద్ది కదా అని చెప్పి ఈ వీడియో తీస్తున్నా. అయితే నేను వేసే విధానం చూపించుతాను. అంగుళంన్నర వెడల్పు అయితే తీసుకున్నాను అనమాట క్లాత్. ఇంకా క్రాస్గా కట్ చేసుకుంటున్నా. అయితే ఇక్కడ ఈ పైపింగ్ కట్ చేసి కుట్టేటప్పుడు నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మొన్న ఈ మధ్యనేనండి జరిగింది. నాకు వర్కు అంటే మనకి మగ్గం వర్క్ అది బ్లౌజుల మీద మగ్గం వర్క్ చేయించుదాము అని చెప్పి బోటెక్ అని చెప్పి పొన్నూరులో పెట్టారనమాట. వెళ్ళాను నేను, వర్క్ చేయించుదాము హనీ బ్లౌజులకి అని చెప్పి వెళ్తే అక్కడ నేను బ్లౌజు పొడవు ఎంత పెట్టాలి అంటే ఆదికి ఇచ్చిన బ్లౌజు కన్నా ఒక అంగుళంన్నర పొడవు పెట్టు అని చెప్పాను. అంగుళంన్నర అంటే ఏంటి అని అడిగింది. నాకు అస్సలు ఎంత నవ్వు వచ్చిందంటే చెప్పలేనంత నవ్వు వచ్చిందండి. అసలు బోటెక్ అన్నారు, అంత ఈ తెలుగు కూడా తెలియకుండా అంగుళంన్నర అంటే ఏంటి అనేటప్పటికి నాకు అసలు ఎంత నవ్వు వచ్చిందో. ఎంత బోటెక్కు పెడితే మాత్రం ఎంత బిల్డప్ అవసరమా అనిపించింది నాకైతే. అంటే ఎగతాళి చేయాలని కాదు కానీ అంగుళంన్నర అంటే తెలియకుండా ఏం మిషన్ కుడతారు చెప్పండి. అదేమంటే టేప్ కొలతలు నేర్చుకున్నాను అని అంటున్నారు. టేప్ కొలతలు నేర్చుకుంటే మాత్రం అంగుళంన్నర అంటే తెలియకపోవటానికి మనం ఏమన్నా అమెరికాలో ఉన్నామా, లేకపోతే ఇంకో దేశంలో ఉన్నామా అంత తెలుగు తెలియకుండా ఉండటానికి. ఇంకా అసలు నాకు ఎంత నవ్వు వచ్చిందో, అంగుళంన్నర అంటే తెలియదు, మళ్ళీ వీళ్ళు మెషిన్ కుడతారంట అని. ఇంకోటి ఏంటంటే నేను కూడా అక్క కూడా టైలరింగ్ చేసిద్ది అని నా పక్కన ఉన్న అమ్మాయి చెప్పింది. అంటే టైలరింగ్ చేస్తామని చెబుతారు వచ్చేవాళ్ళంతా, వాళ్ళకి కుదరకే కదా మా దాకా వచ్చేది అని అంది. సరేలే అని చెప్పి నేనేం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నా. తీరా బ్లౌజ్ కుట్టిన తర్వాత అసలు అది వేసుకోవడానికి కూడా పనికిరాల. అక్కడికి మళ్ళీ నేను 2 సార్లు ఇచ్చి పంపించాను అది సరి చేయమని. అంటే మనం బ్లౌజ్ కుట్టినందుకు 600 తీసుకున్నారు. 600 ఇచ్చినప్పుడు మనం బ్లౌజ్ కుదరకపోతే మళ్ళీ సరి చేయమని ఇవ్వటంలో తప్ప, నాకు వచ్చి సరి చేసుకోవడం, కాకపోతే నేను కావాలని పంపించాను అనమాట. ఎందుకు అంటే నేను ఇవ్వటానికి వెళ్ళినప్పుడు తను మాట్లాడిన మాటలకి ఆ బ్లౌజ్ కుట్టిన విధానానికి అస్సలు సంబంధమే లేదు. తనకు కూడా తెలిసి రావాలి కదా.
టైలరింగ్ అంటే ఆషామాషి కాదండి. మనం బ్లౌజు కుట్టడమే కాదు, అది ఏదన్నా తేడా పడితే సరి చేయటం కూడా రావాలి. కరెక్ట్గా చేసి ఇవ్వాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది మనం డబ్బులు తీసుకుంటున్నప్పుడు. ఎట్లా పడితే అట్లా నిర్లక్ష్యంగా ఏదో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు మనం కుట్టించేద్దామంటే కుదరదు కదా. మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా కుడతామో, లేదు పొరపాటున చెడిపోయింది అంటే అది సరిచేసి ఇవ్వటం కూడా రావాలి. మీరు నమ్ముతారో లేదో, నేను ఫస్ట్ నేర్చుకుందే పాడైపోయిన జాకెట్లు సరిచేయటం నేర్చుకున్నాను. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. పని విధానం ఏదైనా సరే మనం సరిచేయటం కూడా రావాలి. మనం కుట్టాము ఇచ్చాము అంటే కుదరదు కదా. వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా సరిచేసి ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది. నేనైతే ఫస్ట్ నుంచి అదే ఫాలో అవుతాను. ఏదన్నా చిన్న పొరపాటు జరిగి ఏదన్నా తేడా పడింది అంటే ఖచ్చితంగా సరిచేసి ఇస్తానన్నమాట. అంటే అంత అవకాశం అంటే అంత అక్కడ దాకా నేను తెచ్చుకోలేదులేండి, అసలు చెప్తున్నా. అయితే 2 సార్లు ఇచ్చి పంపించాను. అయినా కూడా అస్సలు ఆ బ్లౌజ్ వేసుకోవడానికి పనికి రాలేదు. అలాంటప్పుడు మనకు అవసరానికి మించిన బిల్డప్ అవసరమా అనిపించింది. కాకపోతే నేను ఎగతాళి చేయాలని కాదు కానీ అర్థం అవటం కోసం చెప్తున్నా. అయితే నువ్వే ఊళ్ళో వాళ్ళ బ్లౌజులు అందరికీ కుడతావు కదక్క, నువ్వు బయట ఎందుకు ఇచ్చావు అని మీకు డౌట్ రావచ్చు. అది కూడా చెప్తా. నేను కొన్ని అంటే మనకి కాస్ట్లీ శారీస్ ఉంటాయి కదా, వాటి మీదకి వర్కులు చేయించుదాము అని చెప్పి, అందుకోసం అని చెప్పి శాంపిల్కి ఒక బ్లౌజ్ కుట్టించి చూద్దాము నార్మల్ది, అది బాగుంటే అప్పుడు వర్క్కి ఇస్తాను అని అందుకోసం ఇచ్చానమాట. అదొకటి. అంతకుముందు ఇట్లాగే వర్క్ చేయించితే అస్సలు పనికిరాలేదనమాట. ఆ భయం కూడా ఉంది. ముందుగానే వర్కులు చేయించి అంత రేటు పెట్టి చెడగొట్టుకోవటం ఎందుకు అని అందుకోసం ఇచ్చానమాట. ఇంకా అసలు ఆ బ్లౌజ్ వేసుకోవడానికి కూడా పనికి రాలేదులేండి. ఇంకా అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు కొత్తగా పెట్టే వాళ్ళకి మాటలు ఎక్కువ, పనితనం తక్కువ అన్నట్టుగా అయిపోయింది. ఇంకా ఆ విషయం పక్కన పెడితే, ఇంకా పైపింగ్ నేను ఎలా వేసానో చూపించాను కదా, ఇంకా సింపుల్గా ఇలా వేసుకోవచ్చు. అర్థం కాకపోతే కనుక ఒక షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా అండి? ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సపోర్ట్